రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో ఒక మాట అన్నారు. అంటే అక్కడ వాతావరణం చూసా లేకపోతే చెట్లను చూసా ఎవరికి అంటే ఆ మాటకి అర్థం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. తెలంగాణ దిష్టి తగిలిందేమో కోనసీమకి అనే విధంగా అర్థం వచ్చే విధంగా అన్నారు అంటున్నారు. సో మీరు దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు? ఆయన మాటని బెడర్థంగా తీసుకున్నారు తప్ప ఆయన అన్న దాంట్లో ఎలాంటి తెలంగాణ విమర్శించేటటువంటి వర్డ్స్ వాడలేదు. వాస్తవంగా ఆయన అన్నది ఏంటంటే ఓ రకంగా కలిసున్న రాష్ట్రం విడిపోవడానికి కారణం కోనసీమ పచ్చదనమే. అంత అద్భుతంగా ఉండేటటువంటి పచ్చదనం దీన్ని కూడా బూసిగా చూపించి ఆంధ్ర వాళ్ళకి కోనసీమ ఉంది, మనకి ఎలాంటి అవకాశాలు లేవు, మనం విడిపోతే తప్ప మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకి దక్కవు, అలాంటప్పుడే మందు కూడా సస్యశ్యామలం అవ్వాలంటే తప్పనిసరిగా విడిపోవాలా అనేటటువంటిది అలా ఒక బూసిగా చూపించి వేళ తెలంగాణ విడిపోవడానికి కారణమైంది. అంత అద్భుతమైనటువంటి కోనసీమ ఇవాళ ఏది దిష్టి తగిలిందో ఎవరి దిష్టి తగిలిందో కొబ్బరి చెట్లు మొవ్వులన్నీ పడిపోయి శ్మశాన వైరాగ్యం కనపడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాన్ని చిలవలు పలువులు అల్లి బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనిరుద్ గారు కావచ్చు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా బహిరంగంగా మీరు వచ్చి సారీ చెప్పాల్సిందే, మీ ఆస్తులన్నీ ఇక్కడ ఉంటాయి, మీకు అంత ప్రేమ ఉంటే అమ్ముకొని వెళ్ళండి అంటే ఈ విధంగా మాట్లాడుతూ. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలో అసలు వాళ్ళకి ఏమన్నా దిమాగ్ ఉందా? ఆస్తులు అమ్ముకోవడానికి ఇది ఇండియా అనుకున్నారా లేకపోతే స్వతంత్ర ప్రత్యేక దేశం అనుకుంటున్నాడా తెలంగాణని? ఆ వెర్రి మాటలు పిచ్చి మాటలు మాట్లాడడం అనేసి జరిగిన సన్నివేశాన్ని అక్కడ ఏమనకపోయినా పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు, గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు ఎవడున్నాడా? ఇప్పుడు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సాయం చేసేవాడు ఎవడున్నాడు? సొంత డబ్బులతో రాజకీయం చేసుకునేవాడు ఎవరున్నారు? ఈ దొంగలు ఈ ఆర్థిక నేరస్తులు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ బడి మాట్లాడుతున్నారు. ఏమో బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అడుగుతున్నా, మీ అయ్యే జాగీరా ఏంది ఇది తెలంగాణ? ఇది ఇండియా అయ్యా, ఎవడైనా ఉండొచ్చు, ఎవడైనా ఆస్తులు కొనుక్కోకూడదని రాజ్యాంగంలో రాసిపెట్టిన ప్రత్యేక రాజ్యాంగం ఉందని తెలంగాణకి. అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని వక్రించి మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోమన్నారు, ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపో, నువ్వెవడరా బాబు? కోనసీమ అంటారంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు పచ్చని ప్రకృతికి అందం, అదంతా ఒక ఇదన్నమాట. అక్కడ ఏంటంటారంటే నీళ్ళ ప్రభావము ఏదో తెలియదు కానీ అక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ ఎండిపోవడం వల్ల ఏంటంటారంటే ఏదో మాట వరుసగా అంటుంటాం మనం అప్పుడప్పుడు, ఏదో దిశ తగినట్టుంది అందు గురించి ఎండిపోయినా అన్న ఇంటెన్షన్ తను అన్నారు. ఈ లులిపుడ్ గాడు ఏదో కొంచెం ప్రెస్ మీట్ పెట్టేసి అది ఇది మాట్లాడాడు కానీ ఆయనకు అసలు సంబంధమే లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను 10 లక్షలతో పెట్టాడు ఈడు మాట్లాడుతున్నాడు అంటారంటే మాకు కొంచెం ఆశాస్పదంగా ఉంది. ఏదో నిజంగానే ఈయనకు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నట్టు, ఏదో తెలంగాణ అంటే ఈయన ఏదో ఊరుకొని అన్నట్లు అంత ఇంటెన్షన్ ఉంటే అసలు జనాల దగ్గర అసలు డబ్బులే తీసుకోడు. ఆయన మంత్రి పదవి చేసేది పీకింది ఏం లేదు అసలు. యాక్చువల్లీ ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో నేను జనాలలో కనుమరుగైపోతున్నాను, ఏదో పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీతో మాట్లాడితే కొంచెం నన్ను ఏదో ఫేమ్లోకి తీసుకొస్తారని అంతే మాట్లాడితే వస్తుంది కానీ ఆయన ఇంటెన్షన్ వేరు, ఈయన ఇంటెన్షన్ వేరు. పచ్చదనం అనేది ఒక సంక్రాంతి పండగ వస్తే ఒక హారాటం అనేది, ఒక కోడి పందెం అనేది ఆ కోనసీమ జిల్లాల్లో భీమవరం దగ్గర మొదలు పెట్టుకుంటే అన్ని జిల్లాల్లో కనపడేది. ఓకేనా? అట్లాగే ఆ పండగకి వాతావరణానికి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా చాలామంది వెళ్ళేవాళ్ళు. పూర్వం నుంచి అలవాటు ఉంది ఆ పందాలకు వెళ్ళటం అనేది. ఈ మధ్యకాలంలో కొద్దిగా పెరిగింది, తెలంగాణ విడిపోక ముందు కూడా కొద్దిగా. ఏంటంటే ఒక రాజకీయం అనేది ఆడ నడిచింది, కనపడకుండా రాజకీయం అనేది నడిచింది అని ఒక మనోభావనతో ఆయన మాట అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే నేను చూశాడు ఆయన ఆ బాధ. అక్కడ షూటింగ్లకు వెళ్ళిన ఆయన, అక్కడ అన్ని తిరిగిన ఆయన, అంతకుముందు అంత వాతావరణం చూశాడు. కానీ కొద్దిగా రాజకీయ పరంగా ఆ రాజకీయ పరం అనేది ఏంటంటే హైదరాబాద్కి వచ్చేటట్టు చేశారు. అక్కడ బతికే ఎంతోమందిని హైదరాబాద్ వచ్చేటట్టు చేశారు. పంట పొలాలు ఖాళీ అయ్యేటట్టు ఈనాడు తయారయ్యిందంటే కేవలం హైదరాబాద్. తెలంగాణ వాళ్ళని అనటానికి లేదు, మన వాళ్ళే రాజధాని 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 అని చెప్పేసి ఏడకు వచ్చి ఆ పరిస్థితి అయిపోయింది అని ఆ జిల్లాల్లో ఇప్పుడు తిరుగుతున్నాడు. ప్రతి పల్లెటూర్లకి వెళ్తుంటే ఏంది మినిమం 5 పల్లెటూర్లకి వెళ్తుంటే దానిలో 4-5 పల్లెటూర్లో 10-20 మంది అన్న బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు. కుటుంబాలు ఎంతమంది? 500-1000 ఓట్లు ఉండే కుటుంబాలు 300-300 ఉంటుంటే ఆయనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వాతావరణం అనేది ఒక రకంగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్తో ఎవరికైనా ఉంటుంది. అంటే
అన్న ఏదైనా కూడా ఇప్పుడు కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగినడం అసలు కరెక్ట్ అయిన విషయం కాదు కదన్నా. ఎందుకు కాదన్నా? నీకు కోనసీమ వాళ్ళు అక్కడ బతకలేకే కదా హైదరాబాద్ అని వచ్చింది. మరి అది దిష్టే కదన్నా. మరి 60 సంవత్సరాలు కష్టం కదన్నా. ఆంధ్ర వాళ్ళ కష్టం లేకుండా హైదరాబాద్ లెగిసిద్దా? అదొక మాట చెప్పు. నువ్వు హైదరాబాద్ కష్టం లేకుండా లెగిసిద్దా చెప్పు. ఇప్పుడు హైదరాబాదే తీసుకో, చుట్టుపక్కల 10 జిల్లాల్లో వాళ్ళు ఎవరైనా వచ్చారో ఎన్నాళ్ళు? ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు అందరూ విదేశాలకు పడటం వల్ల చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు? తెలంగాణ వాళ్ళు అసలు వచ్చేవాళ్ళేనా? వాళ్ళకి పని ఏందో తెలియదు, వాళ్ళకి ఏందో తెలియదు. అక్కడ స్టేటు దొర నిజాం రాజ్యాలు నడిచిన రాజ్యం అదంతా తెలంగాణలో. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఇప్పుడు వస్తున్నారు. దానికి సంతోషం. కానీ ఉంటుంది కదన్న ఫీలింగ్, ఎవరికైనా ఉంటుంది. మరి 10 ఏళ్ళు కష్టపడ్డవరు అబ్బాయి అమెరికాకి, మన రాష్ట్రానికి కష్టపడలేదని ఒక 60 ఏళ్ళు వచ్చినాక ఎన్ఆర్ఐకి ఎట్లా నొప్పి తెలుస్తుందో సేమ్ రాజకీయ నాయకులకు కూడా, పెద్ద వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నానని కాదు, ఆయన ఇప్పుడు ఆ జిల్లాల్లో తిరుగుతుందంటే ఖాళీ ఉన్న ఊర్లు, ఎండిపోయిన చెట్లు, ఆ పచ్చని వాతావరణం ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా అయ్యింది అనే ఒక ఫీలింగ్తో వచ్చిన మాట అది. అది కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు లైక్ అనిరుద్ధ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే, ఎట్లా అంటారు తెలంగాణ అంత పెద్ద మాట అని చెప్పేసి అంటున్నారు. సో అది కరెక్ట్. తెలంగాణ ఫీలింగ్తో అనలేదన్న ఆయన, కోనసీమ ఫీలింగ్తో అన్నాడు. కోనసీమ నుంచి వచ్చిన వలసదారుల వలన అన్నాడు ఆ మాట. అలా అర్థం చేసుకోవాలి. ఇదేదో తెలంగాణ అనేసాడు అంటే నువ్వు ఎట్లా అంటావన్నా? ఆయన పుట్టింది మొత్తం చిన్నప్పుడు అక్కడే, కానీ మొత్తం ఇప్పుడు సంసారం మొత్తం ఎక్కడే కదా. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం ఒకటి విషయం. ఓకే, అక్కడికి పోయిన తర్వాత అన్నీ గమనిస్తూ చెట్లు కానీ అన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఒకటి తగలబడి ఏదో మసిమసిగా అయిపోయి చెట్లన్నీ తగలబడినట్టున్నాయి. సో దానికి రియాక్ట్ అవుతూ తెలంగాణ వాళ్ళ దిష్టి ఏమైనా తగిలిందో అన్నారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందో లేదో తెలియదు, కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దిష్టి అయితే తగిలి ఉంటుంది. సో అందుకని అవన్నీ మాడిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుని చాలా మంది కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అంత పెద్ద మాట మీరు ఎట్లా అంటారు? మీ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లో తెలంగాణలో ఉంటాయి, మీరు ఆంధ్రవారు అయినప్పటికీ ఇంత పెద్ద మాట అంటారా? బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటున్నారు. సో దానికి మీరు అంగీకరిస్తారు? ఆయన డిప్యూటీ సీఎం గారండి, ఏదైనా అంటారు. ఆయనకి ఆ రూల్ ఉంది, ఏదైనా అంటారు. అంటే ఎక్కడి వాళ్ళనే ఏదైనా అనే హక్కు ఆయనకు ఉందంటారా? అంతే మరి. సీఎం తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అనడం ఖచ్చితంగా తప్పే కదా, అట్లా అనకూడదు కదా. తెలంగాణ దిష్టి అంటే జోక్గానే ఉంటాడు, కామెడీగా. అంటే వేరే వాళ్ళు అనబోయి తెలంగాణ అని ఉంటాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇక్కడికి వలస వస్తున్నారు కదా, సో అందుకోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు అని అంటున్నారు. మీరు అట్లా అనుకుంటారు? అంతే అయి ఉండొచ్చు మేబీ. అంటే నాకు కూడా అదే ఇంటెన్షన్గా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ దిష్టి తాకిందని చెప్పేసి అన్నట్టు ట్రోల్ కూడా చేశారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చూసుకుంటే ఇక్కడ ఇలా తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాలలో జనసేన పార్టీ అనేది లీడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది ఏపీ కన్నా ఒక వీర కార్యకర్తలు, వీర మహిళలు, అదేవిధంగా అందరూ కూడా అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి చాలా అంటే చాలా అభిమానం ఉంది. మాకు కూడా కావాలి, మాకు కూడా అభిమానం ఉందని చెప్పి చాలా మందికి అభిమానం ఉంది. ఎందుకంటే జనసేన కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్. అది ఏదేమైనప్పటికీ కూడా ఇలా భారతదేశంలోనే తెలంగాణ రోల్ మోడల్. తెలంగాణను చూసి వాళ్ళందరూ కూడా ఇలా ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ ఇలా డెవలప్ అయింది. ఇలా మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే గట్ట సినిమా యాక్టర్ లయ గారు కూడా ఏమన్నారంటే, రజనీకాంత్ గారు వీళ్ళందరూ ఒక అమెరికా నుంచి వచ్చినట్టు, అమెరికాలో ఉన్నట్టు అనిపించింది. అంత మంచి ఇలా తెలంగాణ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందుతుంది, ముందుకు చెందుతూనే పోతుంది, ఇంకా అభివృద్ధి బాటలో నడుస్తుంది. కానీ వాళ్ళని చూసి దిష్టి కలిగే అంత తెలంగాణకు ఏం లేదు. ఇలా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా తెలంగాణలో బతుకుతున్నారు. నా అభిప్రాయం అంటే అది తప్పు అని అంట. ఎందుకంటే ఒక కొబ్బరి చెట్ల మ్యాటర్ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎట్లా అయింది అని చెప్పేసి దాని మీద ఇప్పుడు ఎట్లా స్పెషల్గా ఒక ఏమంటారు కదా పెద్ద టీం పెట్టి తెలుసుకోవాలి. ఒక ఎట్లా డిప్యూటీ సీఎం కదా, ఇంతకుముందు అంటే క్వశ్చన్ చేస్తుండే, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. అలాంటి వ్యక్తి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అంటే నాకు కూడా చాలా అభిమానం అండి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగినాం మనము. ఆయన ప్రతి సినిమాలో గవర్నమెంట్ని కానీ దేన్నైనా క్వశ్చన్ చేస్తూనే ఉంటాయి సినిమాలు. అలాంటిది ఆయన క్వశ్చన్ చేస్తూనే ఒక జగన్ పైన సీఎం ఉన్నప్పుడు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేసి క్వశ్చన్ చేసే వ్యక్తి ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, దానిపైన దృష్టి పెట్టాలి అని అంట. పెట్టి దానిపైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎట్లా కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది కదా, ఆ
వాళ్ళ సహాయంతో ఎన్నో నిధులు తీసుకొని ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరిస్తే ఎంత బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఆయన ఇది పార్టీ పెట్టే టైంలో ఏమన్నాడు తెలుసా, పార్టీ పెట్టే టైం కాదు అంతకుముందు, నీవు కావలిస్తే వీడియోలు కూడా తిరిగేసి చూసుకోండి, రాష్ట్రాలు విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం తినలేడంట ఆయన, నిద్ర కూడా పోలేడంట. అంటే అలాంటి వాట్స్ కొన్ని చూడండి, వివాదాస్పద వాక్యాలు చేయొద్దు. ఎందుకంటే ఆ మాటలు కూడా ఇంటెన్షన్ గా అనలేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మన తెలంగాణలోని బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అన్న, ఆ మాటలు ప్రతి ఒక్కరు వెనకకి తిరిగేసుకొని చూసుకోండి. ఒకటి, ఇది పోరాటాల పురిటిగడ్డ, ఇక్కడ జ్ఞానం ఉన్నది, అర్థమైందా? తెలంగాణ అంటేనే జ్ఞానానికి ప్రతీక, అర్థమైందా? ఒక దోపిడి పాలన, నిజాం పాలనకే వ్యతిరేకంగా పోయినామంటే ఆయన దోపిడీ చేస్తుండు, తప్పు చేస్తుండు కాబట్టే పోయి మాకు ప్రత్యేకంగా మాకు గుర్తింపు కావాలని కొట్లాడిర్రు, రాష్ట్రం కోసం కొట్లాడిర్రు, రాష్ట్రాన్ని సాధించిర్రు. కానీ ఒకటి ఏంటంటే, ఒక హోదాలో ఉన్న మన పవన్ సార్ గారు ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజం చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఇలా అనడం అని చెప్పి నేను వినలేదండి. ఒకవేళ అంటే మాత్రం ఇప్పటివరకు పచ్చదనం ఉందంటే మరి తెలంగాణ వల్లనే ఉందంటారా? మీ మాటలు ఒకవేళ ఎవరో దిశ ఇలా జరిగిందని అంటే తెలంగాణ వల్లనే ఇప్పటిదాకా బాగుపడ్డారుగా. మరి ఆ బాగులోంచి ఏమైనా వాటా ఇస్తున్నారు తెలంగాణకి? ఇప్పుడు నష్టపడిందని చెప్పి మమ్మల్ని అంటున్నారు. మరి ఏమనుకుందామని చెప్పేసి ఇప్పుడు విడిపోయినప్పుడు కూడా తెలంగాణ మాకు సపరేట్గా కావాలని చెప్పేసి తెలంగాణ కోరినప్పుడు తెలంగాణలో ఉన్న శ్రీశైలాన్ని, తెలంగాణలో ఉన్న కృష్ణా అంటే నాగార్జున సాగర్ని ఆంధ్ర తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడైనా ఆంధ్ర సొత్తా? మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనీసం గూగుల్ అని చెప్పేసి తెలిసి ఉంటే గూగుల్లో కొట్టి చూడండి. ఒకప్పుడు నిజాం ప్రభు దాని పన్ను తీసుకొని బ్రిటిష్ వారికి కట్టిండ్రు. స్వాతంత్రం రాకముందు కూడా, స్వాతంత్రం వచ్చాక కూడా అదే చేసిండ్రు. అంటే అది ఎప్పటి నుంచో నిజాం సొత్తు. అది నిజాం సొత్తు అంటే తెలంగాణ వాళ్ళ సొత్తు. అయినా కూడా విడిపోయాక శ్రీశైలం గుడినిచ్చి, నాగార్జున సాగర్నిచ్చి ఆ నీళ్ళని మీకు ఇచ్చారు. అది ఇచ్చిన సౌభాతృత్వం తెలంగాణకు ఉంది. అది నిలుపుకునే కనీస జ్ఞానం కూడా మీకు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ పరిపాలన చూసి మేము దేవుడు అని చెప్పి అనుకుంటున్నాం అండి. ఒక్క మాట చెప్పాలండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మాకు కూడా కావాలి తెలంగాణకి అని చెప్పేసి. కానీ ఈ మాట మమ్మల్ని చాలా బాధపెట్టింది. నేను ఆ వీడియో దలుచుకోలేదు కూడా నేను, ఎందుకంటే నేను కూడా మీ గురించి చాలా మంచి చెప్పాను ఇప్పటివరకు. ఈ మాటతో ఒక తెలంగాణ వాదిగా నాకు చాలా బాధ ఉంది. ఒకవేళ ఈ మాట కనుక నిజమై ఉంటే